బల్లారథంలో పాలు పంచుకుంటూ నేను యోగ్యుడిగా ఉండి సిద్ధపడినటువంటి సంఘముగా, సిద్ధపడినటువంటి వధువుగా నేను ఉన్నట్లయితే నేను ఆయనతో పాటు ఐక్యపరచబడతాను. నేను నిత్యము కూడా ఆయనతో యుగయుగాలు ఉంటాను. నా కొరకు ఆయన 12 ముత్యాలతో ఇల్లు కట్టుచు ఉన్నాడు. ఆ పరలోక రాజ్యంలో నాకు స్థానం ఇస్తాడు. ఆయన ఉండు స్థలంలో నేను ఉండులాగున నన్ను అక్కడికి తీసుకెళ్తాడు అనేటువంటి అవగాహన ఏ క్రైస్తవుడైతే కలిగి ఉంటాడు. ఎందుకంటే అక్కడ అంటున్నాడు కదండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వాడిని పైకి లేపుతాను. హల్లెలూయా. అమ్మో, నేను బలలో పాలు పంచుకోకపోతే, నేను యోగ్యుడిగా లేకపోతే, యోగ్యురాలుగా లేకపోతే, ప్రభు బలను యోగ్యంగా ఎంచకపోతే, ప్రభు బలలో యోగ్యత కలిగి నేను పాలు పంచుకోకపోతే నేను లేపబడను, నేను విడవబడతాను, నేను పైకి లేపబడను అనేటువంటి భయం అనేది ఎవరైతే కలిగి ఉంటారో వారు యోగ్యులుగా మారడానికి